కాంచీపురంలో ఉన్న బంగారు బలిని ముట్టుకుంటే ఏం జరుగుతుందో మీకు తెలుసా? ఒకరోజు గౌతమ మహర్షి ఆయన ఆశ్రమంలో ధ్యానం చేశాక శివుడికి అభిషేకం చేయాలని వారిద్దరి శిశువులను పిలిచి, మీరు వెళ్ళి ఈ 2 కడవలలో నీరు తీసుకొని రండి అని చెబుతాడు. వారిద్దరూ సరే అని నది దగ్గరకు వెళ్తారు. వారు చిన్న కడవలలో నీరు పట్టుకుంటూ ఉండగా 2 బల్లులు వారి కడవల్లో పడిపోయాయి. వారు అది గమనించక శిశువులిద్దరూ ఆ కడవలను మహర్షి దగ్గరకు తీసుకువచ్చి ఇస్తారు. అప్పుడు ఆ కడవలో ఉన్న బల్లులను చూసి గౌతమ మహర్షికి విపరీతమైన కోపంతో, నేను ఇంత దివ్యమైన కార్యం మీకు చెయ్యమని ఇస్తే మీరు అశ్రద్ధతో కనీసం ఈ చిన్న పని కూడా సరిగ్గా చేయలేకపోయారు అని శిశువులిద్దరిని శపించగా ఒకరు బంగారు బల్లిగా, మరొకరు వెండి బల్లిగా మారారు.